ఎవరికన్నా ఆపద ఉన్నదంటే పోలీసులు అక్కడ వాలిపోతుంటారు, వాళ్లకు రక్షణ కల్పిస్తుంటారు, ఏ సాయం కావాలన్నా చేస్తుంటారు. అటువంటి పోలీసులను చూస్తే మస్తు గౌరవం ఇయ్యాలనిపిస్తుంది. కానీ అదే గీడో పోలీసు ప్రాబ్లం నుంచి కాపాడుడు కాదు, ఆయనే ఓ ప్రాబ్లం క్రియేట్ చేసిండట. మరి అదేందో చూద్దాం పాండ్రి. ఈ ఎస్ఐ ఈగోను ఇంటి అనుకున్న పెంట బొందలదొక్కి పెట్ట ఈయన ఈగో చేయబట్టి ఇంగో ఈ ఫ్యామిలీ రాత్రంతా అడవిలోనే ఉండే కథ అయింది. అదెట్లా అంటే ఇంగో ఈ అక్కే చెప్తుంది ఇనుండ్రి. చెప్పక్క ఏమైందో? వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు అడ్డేసి మరి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి మీ ఆయన తాగే ఉన్నాడా అక్క? నిజంగానే మా ఆయన తాగే ఉన్నాడు, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పిన. అక్క కూడా వద్దం ఆడతలేదు, తాగే ఉన్నాడట. అయినా తాగుండి పట్టుబడ్డాడని బండి సీజ్ చేస్తే ఇంకో బండి ఇచ్చో లేకపోతే పోలీస్ వెహికల్నో ఇంటికాడ దించాలే కదా. అలా బండి సీజ్ చేసి అడవి విడిచిపెట్టి పోతే వాళ్ళు ఇంటికి ఎట్లా పోతారు అనుకున్నారో ఏమో పోలీసులు. పాపం చిన్న పిల్లగాండ్ర చూడుర్రి ఎట్లా ఏడుస్తున్నారో. ఇంకా నలుగురు పోలీసులు 4 దిక్కులుండి కొట్టిర్రాట కూడా. ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా చేయాలి సార్. చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి. అయినా నీకు తాగి బండి నడిపోద్దాని తెలియదా అన్న? నువ్వన్నా చెప్పవా అక్క? తాగి డ్రైవింగ్ చేయొద్దు, పిల్లలు కూడా ఉన్నారు అని, ఏదైనా ప్రమాదం అయితే పానాలు పోతాయని. ఏదేమైనా పోలీసులు అయితే అట్లా చేసుడు పద్ధతి కాదు. అడవిలలో నిడిచిపెట్టి పోతే వాళ్ళకేమన్నా అయితే ఎవరిది బాధ్యత? వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అయిన ముచ్చటిది. ఈ అన్న పేరు బాలకృష్ణ, రామవరం ఊరు. అత్తగారింటి నుంచి ఫ్యామిలీతో వస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేద్దామని ఎస్ఐ చందర్ సార్ ఆపితే బైక్ వెంటనే ఆపలేదట. అంతే ఎస్ఐకి కోపం వచ్చి బైక్ను స్టేషన్కు పంపించి వీళ్ళను ఆన్నే ఉండేటట్టు చేసిండట. అందుకే ఈ ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నది అక్క. 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండ్ల పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని. సరే అక్క, ఆ చర్యల సంగతి పెద్ద ఆఫీసర్లు చూసుకుంటారు. కానీ మీ ఇంటైనైతే ఇంకోసారి తాగినాక బండి నడపకని చెప్పు, సరేనా అక్క?